హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మన వంటగదిలో సరుకుల్ని ఎలా పొదుపు చేసుకోవాలని. మధ్యతరగతి కుటుంబాలకు పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నా. అంటే ఓన్లీ మన మధ్యతరగతి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నామో రేట్ల వలన మనకు చాలా బాగా తెలుసు. సో ఇలా కూడా వాడతారా అనుకునే వాళ్ళ కోసం అయితే కాదు నేను చేసేది. కేవలం పొదుపుకు సంబంధించింది. అంటే మనం ఇప్పుడు పొదుపు చేస్తేనే మన పిల్లలు మన తరాలు బాగుంటాయి, వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ మొదలు పెడదాము. ఈరోజు ఒక 10 ఐటమ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. నేను రెగ్యులర్గా నా వంటగదిలో చేసే పొదుపు గురించి మీకు చెప్తున్నా. మీకు ఇష్టమైతే ఫాలో చేసుకోండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతపండు చాలా రేటు ఉందండి. హాఫ్ కేజీ 60-70 అలా ఉంది. సో చింతపండుని ఎలా వాడాలి అనేది చెప్తాను. పప్పులో కూడా మనము చింతపండు వేయాలంటే పప్పు పొయ్యి మీద పెట్టి అది కుక్కర్లో విజిల్స్ వచ్చిన తర్వాత మనం మెత్తగా అయిన తర్వాత చింతపండు సపరేట్గా నానబెట్టి మనం రసం చేసి వేసే బదులు ఒక్కోసారి కంగాల్లో చింతపండు నానకముందే మనం రసం తీసేసి వేసేస్తాం. మిగతా చింతపండు వేస్టే కదా అని పడేస్తాం. సో దానివల్ల కూడా మనకి వేస్ట్ అవుతుంది కదా. ముందుగానే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక గుప్పెడి చింతపండు తీసుకొని మంచిగా కడిగేసి 1 గంట 2 గంటలు నానబెట్టుకోండి. అది మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా వారం రోజులు పనికొస్తుంది. మనకు కావాల్సినప్పుడు 2 లేదా 3 స్పూన్లు తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని చారులోకి కానీ పప్పులోకి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే పప్పులో మనం కూరగాయలతో పాటే చింతపండు కొంచెం కడిగి మనం రోజు నానబెట్టుకునే చింతపండులో సగం వేస్తే చాలు, పప్పులోకి సరిపోతుంది. ఓకే, వీడియో మరీ లెంత్ ఉంటే ఎక్కువ మంది చూడలేరు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ అన్నం అండి. అన్నం మనము ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అన్నం కూడా ఎక్కువ ఉండదన్నమాట, పాడైపోయింది. సాయంత్రం అన్నం వండితే తెల్లారి ఎంత కొంత మిగులుతుంది. ఆ మిగిలిన అన్నాన్ని పాడు చేయకుండా మీకు కొంచెం మిగిలినా సరే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నము పాడవక ముందే పొద్దున్నే అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఎండకి ఎండబెట్టుకోండి. అది బాగా 2 గంటల్లో ఎండిపోయిన తర్వాత దాన్ని ఆయిల్లో మన అప్పడాలు ఎలా వేయించుకుంటామో అలానే జాలి గరిటెలో వేసి వేయించుకోండి. స్నాక్స్ టైంలో తినండి, సూపర్గా ఉంటుంది. పప్పుచారులో కూడా బాగుంటుంది. మా అమ్మ చిన్నప్పుడు చాలా పెట్టేది, అలా మేము చాలా తినేవాళ్ళం. నెక్స్ట్ ఐటెం వచ్చేసి కారం అండి. కారం కూడా చాలా రేటు ఉంది. దానికి బదులు నేను చెప్పే టిప్ ఏంటంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని కారం ఒక చిటికెడు వేసుకుంటే చాలు. ఎందుకంటే మనం కొనే ప్యాకెట్లో కారంలో కొంతమంది యాసిడ్ కలుపుతారు, ఇంగ్రీడియంట్స్ ఏవేవో కలిపి చేస్తారు. దానివల్ల కారం ఎక్కువ అనిపిస్తుంది. సో దానికి బదులు మనం పచ్చిమిర్చి వాడుకుంటే బెటర్. నెక్స్ట్ పసుపు కూడా అంతే. పసుపు కూడా ప్యాకెట్లో వస్తుంది కాబట్టి అందులో ఏం కలుపుతారు అన్నది మనకు తెలియదు. సో పసుపు కూడా మనం కొమ్ములు కొని తయారు చేసుకుంటే ఒక హాఫ్ కేజీ పసుపు ప్యాకెట్ మనకి ఒక 1 మంత్ వస్తుంది అనుకోండి. 1 కేజీ పసుపు కొమ్ములు తీసుకొని కొట్టించుకోండి, 4 మంత్స్ ఖచ్చితంగా వస్తాయి. పసుపు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ మన కూరల్లో. అది వేసుకుంటే అంటారు కదా, పసుపు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్. అంటే యాంటీబయోటిక్ కాబట్టి ఖచ్చితంగా కూరల్లో వేసుకుంటాం. ఇది రోజు ప్రతి దాంట్లో వేసుకుంటాం కాబట్టి కొమ్ములు తెచ్చుకొని వాడుకోండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మనకి రేటు కూడా తక్కువకి వస్తుంది, ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్పుడప్పుడు మనం ఏదైనా స్పెషల్స్ చేసుకోవాలి, లైక్ గప్చుప్ కానీ నూడిల్స్ కానీ మనం చేసుకోవాలనుకుంటాం కదా. మనం తీసుకునేటప్పుడు మనకి నెక్స్ట్ డే చేసి తినేయాలి అన్న మూడ్ ఉంటుంది. మనం తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంకా మనం ఏదో మూడ్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ డే అది చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. సరే ఒక్కసారికి కాదు 2 సార్లకైనా యూజ్ అవుతుంది అన్నట్టు తెచ్చుకుంటాం. అలా కాకుండా ఒకసారికే తెచ్చిపెట్టుకోండి, డబ్బులు వేస్ట్ చేయకండి. అది చేసుకున్న తర్వాత మీకు కుదిరితే నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, అప్పుడు తెచ్చుకోండి. కానీ ముందే తెచ్చుకొని వేస్ట్ చేసుకోండి. నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది, అందుకే మీకు చెప్తున్నా. నెక్స్ట్
నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ వంటగదిలో ఈ మజ్జిగ కలపడానికని కేక్ తయారీలో మిక్సర్ తీసుకుంటారు కదా, దానికని నేను మిక్సర్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ తెచ్చుకున్న కానీ దాన్ని ఒకసారి కూడా యూజ్ చేయలేదు. నాకు కేక్ చేసేంత ఇంట్రెస్ట్ కూడా పోయింది అది తెచ్చిన తర్వాత. సో అందుకే ఎక్స్ట్రా వస్తువులు ఏవి కొనుక్కోవద్దు. మనకు అవసరం ఉంటే మన ఇంట్లో ఏదైతే ఉంటాయో వాటితోటి మనం చేయగలమా లేదా అని ముందు చూసుకోవాలి. తర్వాతనే మనకి అలా రాదు అనుకుంటేనే అత్యవసరం అనిపిస్తేనే తప్ప వేరే వస్తువులు కొనకండి. మెయిన్గా డబ్బులు పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అంటే మనము స్నాక్స్ తయారు చేయడానికి రకరకాల షేపులు రావడానికి మనం కట్ చేయడానికి తీసుకుంటాం కదా, డిఫరెంట్ షేప్స్. అవి కూడా అనవసరం అండి. మనం ఎలా చేసినా మనం తినడానికే కదా. మంచిగా కనబడాలంటే అది ఎప్పుడో బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు. సో అలా కాకుండా మనం ఇంట్లోనే వంట చేసుకుని తింటాం కాబట్టి మన చెయ్యి తిరుగుంటుంది. మనం చేస్తే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది అనేదాకా ట్రై చేయండి. అలాంటి షేప్స్ కోసం వేరే వేరే వస్తువులు కొనకండి దయచేసి. పిండితో చేసే వస్తువులు మెయిన్గా వీటి కోసమే షేప్స్ కొంటూ ఉంటాం. వాటిని మనం ఏ యాంగిల్లో కట్ చేసుకొని వేయించుకొని తిన్నా స్నాక్స్ అదే టేస్ట్ వస్తుంది. షేప్స్ చేసామని వేరే టేస్ట్ రాదు కదా. వాటికి కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు చేయకండి ప్లీజ్. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో అండి బాటిల్స్, ఎలాంటి బాటిల్స్ మనం నార్మల్గా ఫ్రిడ్జ్లో బాటిల్స్ ఎలాంటి బాటిల్స్ అయినా పెట్టుకోవచ్చు. కానీ డీప్ ఫ్రిడ్జ్లో మాత్రం మందంగా ఉండే బాటిల్స్ పెట్టకండి. బాటిల్స్ కూడా చాలా రేట్లు ఉన్నాయి. 100కి 2, 3 వస్తున్నాయి తప్ప ఎక్స్ట్రా రావట్లేదు. ఒకవేళ మీరు ప్లాస్టిక్ బాటిల్స్ వాడాలి అనుకునే వాళ్ళైతే, మ్యాక్సిమం మధ్యతరగతిలో అంటే మనం ఎక్కువ క్వాలిటీ కూడా వాడలేము. సో డీప్ ఫ్రిడ్జ్లో మాత్రం మందటి బాటిల్స్ పెట్టకండి, పగిలిపోతాయి. ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి కూరగాయలండి. కూరగాయలు మనం ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరికి ఎంత సరిపోతే అంతే వండుకుంటాం. మిగిలినవి ఫ్రిడ్జ్లో పడేస్తాం, లేకపోతే పక్కన పెడతాం. అట్లా అన్ని కూరగాయలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క రకము 2, 3, 4 అట్లా మిగులుతూ ఉంటాయి. అవన్నీ ఏం చేయాలి, ఒక రకం వండితే కూర కాదు అనుకోకండి. బెండకాయ తప్పించి, కాకరకాయ తప్పించి మీకు ఏ కూరగాయలు మిగిలినా వాటి అన్నిటిని కలిపి వండుకోవచ్చు, ఒక కూర తయారవుతుంది. అందుకే కూరగాయలను కూడా వేస్ట్ చేయకండి. కూరగాయల నుంచి వచ్చిన వేస్టేజ్, ఫ్రూట్స్ నుంచి వచ్చిన వేస్టేజ్ కూడా చెట్లకు వేయండి. వేస్ట్ చేయొద్దు. ఈ ప్రపంచంలో వేస్ట్ అనేదే లేదండి. ప్రతి దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో మన ఇంట్లో మనం రీయూజ్ చేయాలా అనుకుంటాం. మన పొదుపు కోసమే కదండి. మన పొదుపు కోసమే మనం వాడేటివి మళ్ళీ తిరిగి వాడదాం. చాట్. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల గురించి అండి. చిన్నపిల్లలకి మనము వాడు ఆడుతున్నాడు కదా అనేసి ఏదేదో వస్తువులు, బొమ్మలు అన్నీ కొనేస్తూ ఉంటాం. వాళ్ళు ఆడుకుంటే పర్లేదు, కానీ వాడు 1వ సంవత్సరమో 2వ సంవత్సరమో ఉన్నప్పుడు మనం పెద్ద పెద్ద వెహికల్స్ లాంటి బొమ్మలు, ఏబిసిడీలు చదవలేనోడి అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడితే ఏం చేస్తారండి, అన్నీ పాడు చేస్తాడు. నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా బాబుకు వాడికి 6 months ఉన్నప్పుడు నేను వేరే ఒక ఊరు వెళ్ళాను. అక్కడ బొమ్మ బాగుందని ఒక వెహికల్ లాంటి కారు జీబు తీసుకున్నా. అది ఏమైంది, దాన్ని పక్కన పడైతే ఇరిగిపోతుందో ఏమో, వాడు ఆడుకునే టైంకి అది ఏమైపోయిద్దో అనేసి వాడితో ఆడిపియడం స్టార్ట్ చేసిన. ముందు పెట్టిన వాడికి అప్పుడు ఆడుకోవడం రాదు కదా, దాంతో ఇరిసి పడేసిండు. అది 2-3 నెలలకి అసలు ఒక్క గింత కూడా పీస్ రాలేదు. సో దయచేసి అలాంటివి కూడా వేస్ట్ చేసుకోకండి. మీ బాబు ఆడుకునే స్థితిలో ఉన్నప్పుడు ఆట వస్తువులు తీసుకోండి, బాబు కానీ పాపకు కానీ. ఒకవేళ స్కూల్కి, అంగన్వాడికి వెళ్ళే టైంలో అలాగా ఏబిసిడీలు, చార్ట్స్ అలాంటివి తీసుకోండి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇవి చదువుకునేటి, ఇవి ఆడుకునేటి అని. సో ఆడుకునే వస్తువులు కూడా ఎక్కువ కొనేసి వేస్ట్ చేయకండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఆడుకునే వస్తువులు ఉన్నా, లేని పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు సంతోషంగా ఆడుకుంటారు. నేను వేరేటి అన్నీ తీసుకొచ్చి చెప్పట్లేదండి. ఓన్గా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్నే మళ్ళీ నేను చేయట్లేదు, మీరు కూడా చేయవద్దు అనేసి మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మన ఆడవాళ్ళు ఖాళీగా ఉంటే మనం ఇంట్లో ఖాళీగా కూర్చోలేము. ఏదో ఒక అల్లికలు లాంటివి కానీ ఏదో ఒకటి ట్రై చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటాం. కానీ నేర్చుకునే స్థితిలో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ
ఎక్కువ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ తెచ్చుకోకండి. మీరు ఒకదానికి నేర్చుకునేటట్టు ఉంటే 1, 2 తెచ్చుకోండి, అంతేకాని నేను మొత్తం ఇప్పుడే చేసేస్తా. సపోజ్ నేనే బుట్ట అల్లుదామని వైర్ తెచ్చుకున్నాను, బుట్ట మొత్తానికి వైర్ ఎంత కావాలో అంత తెచ్చుకున్నాను, కానీ స్టార్ట్ చేసిన వచ్చింది కొంచెం కూడా ఒక 2-3 లైన్లు అల్లినో లేదో అసలు ఇంట్రెస్టే లేదు, నేను పక్కన పడేసిన. సో దానికి కూడా మనీ వేస్ట్ అయిపోయింది. సో అలాంటివి కూడా మీరు తెచ్చుకున్న ఒక్కటి అల్లిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు తెచ్చుకోండి, అంతే తప్ప మీకు ఇప్పుడు అల్లాలని ఉంది కదా అని తెచ్చుకుంటే అల్లే టైంకి మీకు మూడ్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి బట్టలండి. చిన్నవాళ్ళకి ప్లస్ ఆడవాళ్ళకి ఎక్కువ బట్టలు ఉంటాయి మన ఇంట్లో చూసుకున్నట్టయితే. చిన్నవాళ్ళకి ఎట్లా మనం బట్టలు కొనాలి అది పక్కన పెట్టండి, ఆడవాళ్ళు బట్టలు విపరీతంగా కొంటారు, బట్టలు కానీ జ్యువెలరీ కానీ అవి ఏం చేస్తాం మనం, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ తీసుకెళ్ళి బీరువాలో పెడతాం, ఒకసారి కట్టుకుంటాం బీరువాలో పెడతాం, ఇంట్లో మాత్రం నైటీలు వేసుకొని తిరుగుతాం. చాలామంది అన్నదే ఇది, మనం రోజు కట్టుకునేటట్లుంటే కట్టుకోవచ్చు, కానీ ఎక్కువ కొన్ని బీరువాలలో పెడితే ఏమవుతుందండి, సపోజ్ నేను ఒక మాట చెప్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు, మనకి రేపో మాపో ఏ హార్ట్ అటాక్ వచ్చే పోయినాం అనుకోండి, ఆ చీరలు కొంతమంది ఉంటారు వాడడం ఇష్టం లేని వాళ్ళు, చనిపోయినవి వాడకూడదు అనేసి, అలాంటి వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి, వాటిని అన్నిటిని దానం చేయాలన్నా వాళ్ళకి మనసు ఒప్పదు, కాల్ చేయడమో మనతో పాటు పారేయడమో జరుగుతుంది. అదే ఒక 20,000 వచ్చే 20,000 విలువ గల బట్టలు జ్యువెలరీ కానీ ఏమవుతుంది, బంగారం అంటే పర్లేదు, మన వాళ్ళు బంగారాన్ని పారేయలేరు, డబ్బులు పారేయలేరు, కానీ వేస్ట్ జ్యువెలరీ ఉంటుంది, వేస్ట్ బట్టలు ఉంటాయి. మనం కొన్ని బీరువాలలో పెట్టే బదులు మనం కావాల్సినప్పుడు కొన్న తర్వాత వాడుకోండి, వాడుకునేంతవరకే కొనుక్కోండి. అది నచ్చింది ఇది నచ్చింది అనేసి బజార్కి వెళ్ళినప్పుడల్లా కొనుక్కొచ్చి బీరువాలో పెడితే రేపు పొద్దున మనకి ఏమైనా అయినప్పుడు అవి ఎవరికి యూజ్ అవ్వవు. వాటి డబ్బులే మనము పక్కన పెట్టుకుంటే పొదుపు చేసుకుంటే అవి మన పిల్లలకో వాళ్ళ పిల్లలకో ఎప్పటికో ఉపయోగపడతాయి. ఖచ్చితంగా డబ్బులు పొదుపు చేసుకుంటే చాలండి. వస్తువులు మాత్రం మితంగా తెచ్చుకొని ఇంట్లో అవి ఎక్స్పైరీ డేట్స్ అయిపోయేంత వరకు పాడేయద్దు. సూపర్ బజార్లో కూడా చూసారా, ఒక కిటికీ కూడా ఉండదు, అందులోకి పోతే ఒక వస్తువు కోసం పోతే ఇంకో 4-5 వస్తువులు కొనుక్కుంటాం. సో అలాంటి ఎక్స్పెన్స్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నాకు తెలిసినవి చెప్పాను. ఇంకో టాపిక్తో నెక్స్ట్ టైం కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు తెలిసిన పొదుపు టిప్స్ ఏమైనా ఉంటే నాకు కూడా కామెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటాను. ఒకరికి చెప్పడమే కాదు, నాకు కావాల్సినవి ఏమైనా ఉంటే నేను నేర్చుకుంటాను. థ్యాంక్ యూ.